ఆహా, వచ్చేసినాం మనం ఢిల్లీ దగ్గరికి. ఇంకొక 40 కిలోమీటర్స్ ఏమో ఉంది. సరోజినీకి అయితే వచ్చేసినాం. ఇది మొత్తం మన సేమ్ కోటి లెక్కనే ఉన్నది. గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ మథురా. ఈరోజు అయితే డే 5. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నా. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇవాళ కూడా జల్దీ వెళ్దాం అనుకుంటే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది ఇవాళ కూడా. సో ఎక్కువ లేట్ చేయకుండా దనాదాన్ని చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఉండైతే నేను ఢిల్లీ పోతున్నా. 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. దగ్గర 2 అవర్స్ ఏమో టైం పడుతుంది. సో మిగతా విషయాలన్నీ నేను బైక్ పైన మాట్లాడతా. అయిపోయింది, రూమ్ కూడా చెక్అవుట్, సామాన్ కూడా తీసుకుపోతున్నా ఒక్కొక్కటి. సో ఇక ఎక్కువ లేట్ చేయకుండా డైరెక్ట్ బండి మీదే కలుస్తా. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. ఫుల్ చెక్అవుట్ చేసేసి మన గలీలోకి వెళ్ళి ఎంటర్ అయిపోతున్నా. మొత్తం పచ్చిగా అయిపోయినా నీ అమ్మ. ఎంత వేడి అంటే మాటలా చెప్పలేను నేను, ఎంత వేడి ఉంది. ఇప్పుడు హోటల్ అయినా అడిగితే ఎక్స్ప్రెస్ వే చాలా లాంగ్ అవుతుందంట, అండ్ ఇంకో రూట్ ఉందంట NH2, దానిపైకించి జల్దీ వెళ్ళిపోతామంట. సో నేను ఆ సెకండ్ వేనే తీసుకుంటున్నా. ఎక్స్ప్రెస్ వే వచ్చేటప్పుడు చూద్దాం, కవర్ చేద్దాం. ఇప్పుడైతే NH2లోకి వెళ్ళిపోతున్నా నేను. ఇగో దీనికి ఇది లేదు, ఇట్లా పట్టుకొని ఆరెంజ్ కొట్టాల్సి వస్తుంది. అద్దం ఒకటే ఉంది, ఇంకో అద్దంది జుగాడు చేయాలి ఎట్లా అట్లా. చెమట మాత్రం చాలా గలీజ్గా పడుతుంది లోపల. టైం 11 అవుతుంది. మోస్ట్లీ మనం 1 వరకు వెళ్ళిపోవాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ రూమ్ తీసుకొని చెక్ఇన్ చేసేసిందంట. నేను 6 o'clock లేద్దాం అనుకుని అలారం పెట్టుకున్నా. మా ఫ్రెండ్ 2-3 సార్లు ఫోన్ చేసేవరకు నేను లేవలే. సో ఇలా చాలా పనులు ఉన్నాయి ఢిల్లీలో. ఇప్పుడు ఈ సిటీలోకి వెళ్ళే వరకు మనకి ట్రాఫిక్ జామ్ ఇట్లే ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ తర్వాతకించి ఇక అంత అవసరం లేదులే, హైవే టచ్ అయిపోతుంది. ఈ బటన్ ఊడిపోయింది. ఇప్పుడు ఏమైనా స్విచ్లు వేద్దామన్నా కానీ ఇది పట్టుకొని వేయాల్సి వస్తుంది. దీనికి ఢిల్లీ పోయినాక అక్కడ ఆడ సర్వీస్ సెంటర్కి అయితే ఏమి ఇయ్యా, శ్రీనగర్లో వేసి, ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే రోజు ఢిల్లీలో. సో దీనికి జిప్ టై పెట్టేసేసి టైట్ చేసేస్తా. అండ్ మధ్యలో ఏదైనా మనకి వెల్డింగ్ దుకాణం కరెక్ట్గా కనిపిస్తే ఆడ అద్దం వెల్డింగ్ చేపించేస్తాను. నేను అద్దం వెల్డింగ్ చాలా దుకాణాలు అడిగిన, ఎవడు చేస్తలేడు. ఇక్కడ చాలా వెల్డింగ్ దుకాణాలు ఉన్నాయి సేమ్ మన కోటి లెక్క, కానీ ఒక్కడు కూడా సరిగ్గా చేస్తలేడు. నయోతా అంటున్నాడు. కానీ మథురా చాలా బాగుంది. నాకైతే కొన్ని ప్లేసెస్ అంటే తిరిగిన ప్లేసెస్లో మథురా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అనిపించింది. ఎందుకంటే దీని హిస్టరీ ప్లస్ దీని చరిత్ర గురించి తెలుసుకొని, అంటే హిస్టరీ చరిత్ర రెండు ఒకటే అనుకోండి. ఒక పీస్ఫుల్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు వారణాసి అటు సైడ్ అంటే ఫుల్ క్రౌడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ సైడు మరి అంత క్రౌడ్ అయితే లేదు. సో కొంచెం పీస్ఫుల్గా అనిపించింది నాకైతే మథురా వచ్చేసి. ఆహా, వచ్చేసినాం మనం ఢిల్లీ దగ్గరికి. ఇంకొక
40 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 45 మినిట్స్ వెళ్ళిపోతాము. మా ఫ్రెండ్ రూమ్ బుక్ చేసిండట. సో సీదా ఆడికే పెట్టేసిన మ్యాప్. ఒక 40 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా. రే ఈ హర్యానాకి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుందో అర్థం కాదు అసలు. హర్యానాలోకి వెళ్ళి ఢిల్లీ పోతామా, ఢిల్లీ దాటినాక హర్యానా వస్తుందా, నాకు ఇప్పటివరకు క్లారిటీ లేదు. అబ్బా, NH44 నుంచి ఇప్పుడే మనం ఢిల్లీ చెన్నై హైవేకి అయితే ఎక్కేసినాము. సార్ ఇది కూడా NH44. నేను స్టార్టింగ్లో NH2 అనుకున్నా, అది హోటల్లో చెప్తే నేను కూడా అదే అనుకున్నా. కానీ ఇది కూడా NH44. ఇప్పటివరకు నేను వచ్చింది మొత్తం NH44. యమునా ఎక్స్ప్రెస్ వేది వేరే, అది వేరే నేషనల్ హైవే పేరు. ఇది ఏంద్రా, ఇదేదో జారుతున్నట్టుంది వెనకాల. ఏం లేదులే. ట్రాఫిక్ మాత్రం చాలా ఉన్నది ఈ ఒక 5 కిలోమీటర్స్ నుండి హైవే పైన. నేను ఢిల్లీకి వచ్చిన ఒక 2-3 సార్లు, అంటే 2-3 సార్లు కాదు కానీ 1-2 సార్లు వచ్చిన. బట్ అది కూడా నైట్లో, మార్నింగ్ పూట కాదు. ఇక్కడ పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుర్రు. ఢిల్లీ ఎంటర్ అవుతున్నాం కదా, ఢిల్లీ చెక్ పోస్ట్ ఇది. నాకు తెలిసి ఢిల్లీ చెక్ పోస్ట్ అంటే, అందుకే ఇక్కడ అనుకుంటున్నా, ఎగ్జాక్ట్ తెలియదు. మేబీ అందుకే ఢిల్లీ ఎంటర్ అవుతున్నాం కదా, అందుకే ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టినట్టు అని అనుకుంటున్నా. కరెక్ట్గా నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఒక గుడ్ హ్యాబిట్ అయితే నేర్చుకోవాలి ఫస్ట్. ట్రిప్పులు ఉన్నప్పుడు జల్దీ లేవాలి అని చెప్పేసి. ఎందుకంటే రాత్రి 3 వరకు లాగిన్ ఉండే, పండుకున్నా, లేద్దాం అనుకునేసరికి లేవలేదు. పొద్దుగా లేదు చూసేవారికి ఎగ్జాక్ట్ 10కి లేచిన, ఎగ్జాక్ట్ 10. అది కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే. చూడు ట్రాఫిక్ చూడరు మా ఇవాడు ఎట్లా పడితే అట్లా తిప్పుతురు బండ్లు. ఈ అమ్మ ఏం అర్థమవుతలేదు. హైదరాబాదే బెస్ట్ రా, ఇక మిగతా గురించి నాకు తెలియదు. నాకైతే నచ్చలేదు. అంటే లివింగ్ పర్పస్ చెప్తున్నాను నేను. బెంగళూరు ఫుల్ ట్రాఫిక్, ఢిల్లీ ఇగో చూస్తురుగా లబ్బే. ఈ అక్కడెక్కడికి వెళ్ళి వస్తారా వీళ్ళంతా. ఓవర్సెన్స్ ఏడ ఆపలేదు, వైజర్ కూడా తీయలేదు. ఎట్టుంది అట్లనే ఉంది. ఇప్పుడు తీసిన జర్ర ఊపిరి ఆడుతుంది అయ్యా. ఇక్కడ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వాడుతుంది చూడండి, రిప్లేసబుల్ బ్యాటరీ. ఈ బ్యాటరీ పెట్టిన, ఆ బ్యాటరీ తీసి ఇలా పెట్టుకుంటున్నాను. మంచిగా ఉంది. మన కొత్త ఏదో బండ కూడా వచ్చినాయి అవి, ఇది బజాజా ఏదో ఉంది, కానీ ఇది లోకల్ అనుకుంటా, బాజ్. పాత బ్యాటరీ అలా పెట్టేస్తారు, కొత్త బ్యాటరీ తీసి బండ్లో పెట్టుకుంటారు. రిప్లేసబుల్ బ్యాటరీ సిటీ పర్పస్కి బాగుంటుంది అట్లా. మన దగ్గర కూడా అట్లాంటి ఎక్కువ పెట్టేసినామంటే పెట్రోల్ బండ్లు తక్కువ అవుతాయి. బండ్లు మొత్తం బంద్ చేయొద్దు, వేస్ట్. బండ్లు మొత్తం బంద్ చేసే పెట్రోల్వి. ఉంది ఈ గల్లీలోనే అనుకుంటా. ఇక్కడ ఇక్కడ తీసుకున్నాడు. పార్కింగ్ ఉందో లేదో లోడ. పార్కింగ్ ఏడా? పార్కింగ్ ఆడబెట్టేసాలా? ఇప్పుడైతే చెక్ఇన్ చేసేసిన రూము. టైం వచ్చేసి 2 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అండ్ రెడీ మాత్రం సుక్కలు కనిపించేసినాయి. సో ధనాదాన్ని ఫ్రెష్ అప్ అయిపోయి మనమైతే బయటికి పోదాం. మా ఫ్రెండ్ గారు పక్క రూమ్లోనే ఉన్నాడు. నేను ధనాదాన్ని ఫ్రెష్ అప్ అయిపోయి మీకు కూడా
బయటికి పోయేటప్పుడు చూపిస్తా ఏం చేస్తున్నాం. 5 minutes later. ఇప్పుడైతే జస్ట్ కొంచెం తిన్నికే పోతున్నాం, వచ్చినప్పటికీ ఏం తినలేదు. అండ్ పొద్దుగల డైరెక్ట్ మధురా నుండి ఏం తినకుండా వచ్చేసినాయి కదా. ఏదో ప్లేస్ తెలుసు అంట మా వానికి, హౌస్ కాస్ట్ సోషల్, హౌస్ కాస్ట్ సోషల్ అంట. సో ఆడ పోయి లైట్ గా మన తినేసి ఆ తర్వాత ఆగరా మాట్లాడుతున్నా కదా, అయితే ఆడ పోయి లైట్ గా మనం తినేసి సరోజినికి అయితే పోదాం. ఏం దొరుకుతారా ఫుడ్? మల్టీ క్యూసిన్ రెస్టారెంట్. ఆటోలో అయితే కూర్చున్నాము, ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో ఈ వేడికి బండి మీద అయితే కష్టము. సో అందుకే ఆటోలో పోతున్నాం. విలేజ్ ఇంగ్లీషా? మనోడు కొంచెం సౌండ్ పార్టీ అనమాట, అందుకే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మనోడు నాకు భయం అవుతుంది, ఫోన్ ఇట్లా పెడితే బయటకు ఎవరైనా వేసుకోపోతారా అని చెప్పేసి. ఇది మొత్తం ఒక పాష్ ఏరియా, మొత్తం ఏరియా మొత్తం పాష్ ఉన్నది. ఇది చెప్పినా కదా సౌత్ ఢిల్లీలో స్టే ఉన్నామని చెప్పేసి. సో మొత్తం మన బంజారా హిల్స్ లాగా అనిపిస్తుంది. సరోజినికి అయితే వచ్చేసినప్పుడు మొత్తం మన సేమ్ కోటి లెక్కనే ఉన్నది. ఫస్ట్ మొత్తం మన ఫస్ట్ మనం అయితే టీ షర్ట్ లో పోదాం, టీ షర్ట్లు చూసుకుందాం ఏమన్నా తక్కువలో ఉంటాయి. ఏడ దొరుకుతారా టీ షర్ట్లు? అరే చాలా తక్కువ ఉన్నాయి రా అయ్యా, వీడియో లేడా? టాటూ అంటే వేయించుకుంటావా? గలీజ్ మోడల్ తిట్టకరా, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. ఏడికి వాళ్ళ అర్థమైతే లేదు రా. అరే ఏడు ఉన్నాయి అడిగి ఈ షాప్ లోకి అయితే పోదాం, షాపింగ్ అయితే ఏదా. अरे ये निकाल दो रियली, ये हाँ ये निकाल, हाँ जी निकाले 250 पिंक वाली चाहिए ये नहीं? हाँ अरे जी, अरे जी ना 250 अंटा బాగుందా ఇది? బేరం చేయాలి నువ్వే, బేరం और क्या कलर देखो? हाँ उस देख रहे, हाँ देखो अंदर जाओ, अंदर निकलो, हॉल में कोई नहीं। भाई ये ले क्या? ये ले? हाँ ये ले क्या? ये साइज का दे दो, ये भी सेम है। आ जाता ना मेरे को? हाँ सेम है। और बोलो आईफोन का भी चलेगा?
నువ్వు తీసుకోవా క్యాష్ నయ్యా భయ్ ఉద్దాం కూడా అన్నీ ఒకటే దగ్గర తీసుకురావా भैया कंपलसरी आ जाता ना मेरे को नहीं फिर बाद में नया है तो मुश्किल हो जाता तुमको मेरी तरह पेट थोड़ा निकलना तुम्हारा जो दिक्कत आएगी नहीं इधर मेरे को इधर फिट नहीं होता एक बार तंदुरुस्त हो यार टेंशन की రెండు తీసుకున్నా 500 2 ఫిక్స్ అంట ఇట్లా వస్తారని చెప్పి యూట్యూబ్ వాళ్ళు వస్తారని చెప్పి నాకు తెలిసాడు ఏమంటారు ఇట్లా అందరు వచ్చి బేరం చేస్తారని చెప్పేసి ఫిక్స్ రేట్ పెట్టినట్టు నో ఎక్స్చేంజ్ నో బార్గెన్ అంట కస్టమర్ ఇస్ కింగ్ ఇలా పాయింట్ ఉన్నాయేమో మరి మొగలే ఆడలే అరే అర్థమవుతలేవు ఏం అర్థమవుతలే ఏ మొగలో ఏ ఆడలేదు ఎదుగుదామా ఇట్లాంటివి కావాలి నాకు కార్గోస్ టైప్ షాపింగ్ అయితే చేసినాం 1500 సంవత్సరం కలిసిన బట్టలు అయితే వచ్చేసినాయి మొత్తం ఎంత అయిందిరా మొత్తం మనకి ఇప్పటికి 1800 అనుకుంటా 1800 సంవత్సరానికి కావాల్సిన బట్టలు అయితే మొత్తం వచ్చేసినవి ఇంకా చూస్తున్నాం మేడం ఏమైనా తక్కువలో ఉంటే తీసుకుందామని చెప్పేసి మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది ఇది